నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మనకు వచ్చేసి ఆయిల్ పామ్. ఈ ఆయిల్ పామ్ లో మనము మొదట 4 సంవత్సరాలు అంటే కాపుకు రాకముందు 4 సంవత్సరాలు, కాపుకు వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు అంతర పంటలు ఏ వేసుకోవాలనేది ఈ రోజు తెలుసుకుందాం. ఈ అంతర పంటల వలన మనకి ఏమవుతుందంటే ఆదాయము, అలాగే సూక్ష్మ వాతావరణము, అలాగే మొక్క యొక్క పోషకాల కొరకు మనము ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. దీని వలన మనము సంరక్షించుకోవచ్చు. అలాగే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా మనము పంట పండించుకోవడం జరుగుతుంది. అలాగే దీని వలన ఏమవుతుందంటే మనకు టైం పీరియడ్ అంటే ఒక ఆయిల్ పామ్ కు మనము 30 సంవత్సరాల దాకా ఉంచుకోవచ్చు. అంటే దాన్ని కొద్దిగా పొడవించుకోవచ్చు కూడా దీని వలనేమో ఈ అంతర పంటలు వేసుకోవడం వలన. అయితే ఈ మొదట 4 సంవత్సరాల్లో అంతర పంటలు ఏ వేసుకోవచ్చు అంటే ఈ మొక్కలు చిన్నగా ఉండడం వలన ఏమవుతుందంటే అప్పుడు మనకు నీడ తక్కువ ఉంటుంది. ఈ ఆయిల్ పామ్ చెట్ల నీడ అనేది మనకు మొక్క పైన పడనప్పుడు ఏమవుతుందంటే మనకు మొక్కలు ఇక్కడ పంటలు అనేది మనకు మంచిగా పండడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి కూరగాయల్లో చూసుకున్నట్లయితే టమాటా, వంకాయ, బెండకాయ, ఇలా దోసకాయ ఇలాంటివి మనము పండించుకోవచ్చు అన్నమాట. అలాగే వీటితో పాటు మనకు మొక్కజొన్న, పత్తి వీటిని కూడా పండించుకోవచ్చు. అలాగే వీటితో పాటు మనము పంటలు అయితే ఈ పండ్ల పంటలు వచ్చేసి మనకు అరటి, పప్పాయ, పనస వీటిని పండించుకోవచ్చు అన్నమాట. పైనాపిల్ పండును వీటిని పండించుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఆదాయం రావడం జరుగుతుంది. అయితే ఈ పంటలు వేసుకున్నట్లయితే మనకు ఏం లాభం అంటే మనకు సూక్ష్మ వాతావరణం అనేది తయారవడం జరుగుతుంది. దీంతో పాటు మనము సాయిల్ మల్చింగ్ అంటాం అన్నమాట. మల్చింగ్ వలన ఏమవుతుందంటే ఈ లైవ్ మల్చ్ అనేది కూడా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దీని వలన ఏమవుతుందంటే లైవ్ మల్చ్ అంటే మనకు వచ్చేసి మనము ఒక పాలిథిన్ కవర్ లేదంటే ఈ ప్లాస్టిక్ కవర్లతో చేసుకున్నట్లయితే దాన్ని మనము పాలిథిన్ మల్చింగ్ అంటాము. అది కాకుండా మనము ఈ లైవ్ మల్చ్ అనేది అంటే ఈ మనకు ఇక్కడ ఉన్న గడ్డి ద్వారా మనకు ఈ గడ్డి ద్వారా మనము మూసుకోవడం జరుగుతుంది. ఇలా చేసుకున్నట్లయితే మనకు ఇది లైవ్ మల్చ్ అన్నమాట. అయితే ఈ అంతర పంటకు మన ఆయిల్ పామ్ మొక్కకు పామ్ ఆయిల్ చెట్టుకు మనకు దూరం ఉండాల్సింది 1.5 మీటర్ నుండి 2 మీటర్ల దూరం ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్నట్లయితే మనకు చెట్టుకు దీనికి ఏమి కాంపిటీషన్ ఉండదు అన్నమాట. ఈ చెట్టుకు మన ఆయిల్ పామ్ చెట్టుకు కానీ. అయితే దీని వల్ల ఏమవుతుందంటే ఈ 1.5 మీటర్ చుట్టూ మనకు సూక్ష్మ వాతావరణం అనేది తయారవడం జరుగుతుంది. ఈ సూక్ష్మ వాతావరణం వలన సూక్ష్మ జీవులు ఎక్కువ అవడం జరుగుతుంది. అలా ఎక్కువ అవడం జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు డీకంపోజిషన్ రేట్ అనేది పెరుగుతుంది. అంటే ఈ డీకంపోజిషన్ రేట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు చుట్టుపక్కల ఉన్న ఈ వ్యర్థ పదార్థాలు, ఈ మనకు గెలెలు కానీ లేదంటే పంట యొక్క వ్యర్థ పదార్థాలు కానీ, ఈ మనం కట్ చేసుకున్న ఆకును కానీ ఈ ఆకును ఇటు చుట్టూ వేసుకున్నట్లయితే మనకు డీకంపోజిషన్ అనేది ఎక్కువ అవుతుంది. డీకంపోజిషన్ అంటే కుళ్ళిపోవడం జరుగుతుంది. ఈ కుళ్ళిపోయినది మళ్ళీ ఎరువులాగా మారుతుంది. అంటే మనము ఎక్కువగా పెట్టుబడి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదన్నమాట ఇలా చేసుకున్నట్లయితే. దీని తర్వాత మనకేంటంటే ఈ అదనపు అంతర పంటలు వేసుకోవడం వలన మనకేమవుతుందంటే ఆదాయం రావడం జరుగుతుంది. మనకు 4 సంవత్సరాల తర్వాత మనకు ఆయిల్ పామ్ అనేది పంట కోతకు రావడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకు ఏమవుతుందంటే అంతకుముందు 4 సంవత్సరాల్లో మనకు అంతర పంటలు వేసుకున్నట్లయితే మనకు ఆదాయం అప్పటి వరకు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇలా వేసుకున్నట్లయితే మనకు ఎక్కువ లాభాలు ఉంటాయి. ఇంకోటి మనకి ఏంటంటే దీంతో పాటు మనకు దీనికి న్యూట్రియంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే మైక్రో క్లైమేట్ ను అంతా అందించడం వలన మనకు అన్ని విధాలుగా లాభాలు ఉంటాయి. అలాగే దీంతో పాటు మనకు ఇలా ఈ అంతర పంటలకు పండించినట్లయితే మనకు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సంవత్సరానికి 4,200 అంటే ఎకరాకు 2,100, ఎకరాకు 2,100. ఒకవేళ మనము ఈ అంతర పంటలు వేయకుండా ఉన్నట్లయితే మనకు 2,100 మాత్రమే రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఒకవేళ 2 అంతర పంట ఆయిల్ పామ్ ఉన్నట్లయితే మనకు 4,200 వస్తుంది. కానీ మన తెలంగాణలో చూసుకున్నట్లయితే సంవత్సరానికి 4,200 రావడం జరుగుతుంది. ఇది NHM నేషనల్ హార్టికల్చరల్ మిషన్ కింద రావడం జరుగుతుంది ఇది. అయితే ముందుగా ఈ 4 సంవత్సరాల తర్వాత కాపుకు వస్తుంది. అప్పుడు చెట్లు పెద్దగా అవడం జరుగుతుంది. అంటే ఈ చెట్లు పెద్దగా అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ చెట్టు నీడ అంటే కూరగాయలు కానీ, పత్తి కానీ, మొక్కజొన్న మీద కానీ పడడం జరుగుతుంది. అంటే అప్పుడు నీడ పడడం వలన ఈ మొక్కలు అనేది పెరగవు అన్నమాట. మొక్కలు పెరగకపోవడం వలన ఏమవుతుందంటే మనకు దిగుబడి రాదు. అలాగే మనం పంట వేసుకున్నా కూడా మనకు వేస్ట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకు అనేది అధిక నష్టాలు రావడం జరుగుతుంది. కాబట్టి మనం అప్పుడు ఏం చేసుకోవాలంటే
నీడకు పండే పంటలు వేసుకున్నట్లయితే మనకు కోకో కానీ అరకెనట్ కానీ వీటిని వేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా దిగుబడి రావడం జరుగుతుంది. అల్లం, పసుపు వీటిని ఇంకా తమలపాకు వీటిని వేసుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది. అలాగే ఇవి నీడలో కూడా పెరుగుతాయి. దీని వలన మనకు అధిక దిగుబడి అలాగే లాభాలు కూడా సాటిగా వ్యవసాయం చేసుకున్నట్లయితే. మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.